కూడా నా దృష్టిలో ఉన్నంత వరకైతే ఇట్లా శవాలని దగ్గర పెట్టుకొని శవాలను కూడా ఇవ్వకుండా కనీస బంధువులకు కూడా కుటుంబానికి కూడా ఇవ్వకుండా సంఘటనలు బహుశా నాకైతే ఇది ఒక్కటే కనబడింది అందులో. మరి ఇంకొక విషయం ఏంటంటే ఒకరు చనిపోతే ఇంకొకరు పండగ చేసుకోవడం గర్వకారణం అని చెప్పడం, ఇది ఘన విజయం అని చెప్పడం, అది కూడా చరిత్రలో బహుశా ఎక్కడ మనకు కనబడదు. ఏదో శివాజీ కొడుకు సంభాజీని చంపినప్పుడు ఆయన తలను తీసుకొని కర్రకు పెట్టి ఏదో పండగ చేసుకున్నారు పీష్వాలు అని, అటువంటి తప్పించి ఇంకెక్కడ కూడా అటువంటి సంఘటనలు మనకు సాధారణంగా కనబడవు అందులో. ఇలాంటి ఒక అతి దుర్మార్గమైనటువంటి పని, అత్యంత దుర్మార్గం, అసలు మొత్తం మానవతకే మచ్చ, మానవతకే కలంకం అంటే శవాల్ని బంధువులకు ఇవ్వకపోవడం అనేటటువంటిది. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. మరి వీళ్ళందరూ కూడా మేము రామభక్తులమని, రామ మందిరం కట్టించామని, రామాయణాన్ని మేము ఫాలో అవుతామని చెప్పేసి చెప్తా ఉంటారే, మరి వీళ్ళ కనీసం రామాయణం తెలుసా? రామాయణంను ఫాలో చేయాలనే ఆలోచన వీళ్ళకి ఎక్కడైనా ఉన్నదా అని అడుగుతున్నాం. దయచేసి ఒకసారి బీజేపీ నాయకులకు, బీజేపీ కార్యకర్తలందరికీ చెప్తా ఉన్నాం మేము, ఒకసారి రామాయణం చదవండి, వాల్మీకి రామాయణం చదవండి, యుద్ధకాండ చదవండి. అక్కడ రావణుడు చనిపోయిన తర్వాత విభీషణుడు అక్కడ ఏడుస్తూ ఉంటే రాముడు వచ్చేసి, ఎందుకయ్యా ఏడుస్తావు? రావణుడు గొప్ప గొప్ప వీరాది వీరుడు, ఎంతో వీరత్వంతో పోరాడాడు ఆయన ఎంతో జ్ఞాని ప్రజ్ఞావంతుడు ఆయన అని చెప్పేసి ఒక పోరాటం అనేది జరిగింది. ఒకసారి చదవండి వాల్మీకి రామాయణంలో. ఒక శత్రువు చనిపోతే, భార్యని ఎత్తుకోపోయినటువంటి ఒక శత్రువు చనిపోతే ఆ శత్రువు గురించి ఏం మాట్లాడాడు తను. తర్వాత ఇంకో సమస్య వస్తుంది. ఏం సమస్య అంటే, రావణునికి కొడుకులు ఎవరు లేరు కాబట్టి దాన్ని ఎవరు శవాన్ని దహన సంస్కారం చేయాలని, దహన సంస్కారం చేయడానికి కొంచెం విభీషణుడు సంకోచిస్తే అప్పుడు రాముడు చెప్పిన డైలాగ్ ఉంటుంది, మనిషి బతికున్నంత వరకే శత్రుత్వం, కానీ మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడ శత్రుత్వం అనేది మన మనసులో ఉండకూడదు, అందులో అది చాలా తప్పు అని చెప్పేసి లక్ష్మణుని పిలిచి అన్ని అంటే సంస్కారం కూడినటువంటి ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళని ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారంగా రావణుడికి దహన సంస్కారాలు నిర్వహించడం అనేది జరుగుతుందన్నట్టు. మరి ఏం నేర్చుకున్నారు మీరు? ఏది భారతీయ సంస్కృతి, ఏది భారతీయ నాగరికత, ఏం చెప్తున్నది హిందూ ధర్మం? ఎక్కడైనా హిందూ ధర్మం ఏం చెప్తుంది మీరు ఎక్కడైనా పాటిస్తున్నారా? అలా ఏకం సత్ విప్ర బహుదా వదంతి అంటే ఏంటి? మీరు దానిలో ఉన్నది ఒక్కటే ప్రపంచంలో, వేరే రెండు ఏం లేవు అందులో. అల్లా అయినా, రాముడైనా, కృష్ణుడైనా, యేసు అయినా, ఎవరైనా ఒకటే అనేటటువంటిది ఈ వేదాలు చెప్తా ఉంటే మీరు దాన్ని కనీసం ఎప్పుడైనా ఆలోచించారా? దాని యొక్క ఆ యొక్క శ్లోకం యొక్క అర్థమేంటో మీరు అసలు గమనించారా? దాన్ని ఎప్పుడైనా అవగాహన చేసుకునే ప్రయత్నం చేశారా? కాబట్టి ఏతుందో ఇవాళ వీళ్ళు ధర్మానికి, ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్లు అసలు ధర్మాన్ని ఇవాళ కాలదాస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అమిత్ షా గారు, మోడీ గారు. కాబట్టి ఏతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తర్వాత ఏంటంటే రాజ్యాంగం ప్రకారంగా ఇలాంటి ఎన్కౌంటర్స్ విషయం లోపల సుప్రీంకోర్టు ఇంతకుముందు చాలా తీర్పులు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు శవాలను భద్రపరచాలని. తర్వాత ఇంకోటి చెప్పారు రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పేసి బంధువులు కోరినప్పుడు. తర్వాత ఏతుందో బంధువులకు అప్పచెప్పాలా, చాలా ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్లైన్స్. మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పుడు మీరు ఇంత దుర్మార్గంగా శవాలని ఎందుకు కాల్చారు? ఒక్కటే ఒక కారణం, శవాలని బంధువులకు ఇస్తే ఆ శవాల మీద ఉన్న గాయాలు కనబడితేనే భయమా? ఆ శవాల పరిస్థితి ఏంటిదో వాళ్ళకి తెలుస్తుందనే భయమా? ఆడపిల్ల ఒంటి మీద ఎన్ని గాయాలు ఉన్నాయో తెలుస్తుందనే భయమా ఆడపిల్లల ఒంటి మీద ఉన్నటువంటిది? అందుకని ఏదైతే ఉందో దీని వెనకాల ఒక పెద్ద ఘోరమైన నేరాలను దాచుకోవడానికి, అత్యంత ఘోరమైన పాశవికమైన నేరాలను దాచుకోవడానికి మనుషుల్ని క్రూరంగా కొట్టి చంపి ఆడపిల్లల్ని రేప్ చేసి చంపిన తర్వాత ఏతుందో శవాలని తీసుకొచ్చారనే అనుమానం భారత ప్రజలకు ఉన్నది. కాబట్టి దీని మీద న్యాయ విచారణ జరగాలని చెప్పినట్లు మేము దీనికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, మేము శాంతి చర్చల కమిటీ చాలా స్పష్టంగా వీళ్ళకి చెప్పినాం, మీరు వాళ్ళు అంటే ఇటు మావోయిస్టులు అటు ప్రభుత్వం మీరు ఆయుధాలు వదిలిపెట్టేసి ఆయుధాలు వాడకుండా చర్చలు జరపండి అని చెప్పేసి మేము చెప్తున్నాం.
మీరు మొట్టమొదటి ఆయుధాలు వదిలిపెట్టండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది, సాయుధ పోరాటం వదిలిపెట్టండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది, సరెండర్ కానీ చెప్తున్నారు. సరెండర్గా చెప్పడం అనేది కరెక్ట్ సరైనటువంటి పద్ధతి కాదు, ఎంత మాత్రం అది సరైన పద్ధతి కాదు. ఒక రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ అది. మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నమవుతుందో, ఒకవేళ మేము కూడా మావోయిస్టులకు చెప్తాన్నాం, ఇప్పుడు ఈ సాయుధ పోరాట పద్ధతి సరైన పద్ధతి కాదు అనేది మాకు స్పష్టమైనటువంటి అవగాహన. మేము ఆ విషయంలో వాళ్ళతో కూడా మాట్లాడి చర్చించి ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం కనుక మాకు ఒక ప్యాసేజ్, ఒక రకమైనటువంటి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి, లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అనువైన పరిస్థితి కనుక కల్పించినట్లయితే వాళ్ళతో మాట్లాడతాం. మీ ప్రభుత్వం చెప్తున్న డిమాండ్ గురించి వాళ్ళని పునరాలోచించమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళతోటి శాశ్వతంగా సమస్య పరిష్కారం అవుతుంది, దీన్ని ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక అవకాశం వచ్చింది, దీన్ని ప్రభుత్వం వదులుకోవద్దని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. పరిణామాల మట్టుకు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రభుత్వం కనుక సరి అయినటువంటి ఆలోచన చెయ్యకపోతే పరిణామాలు ఎట్లా ఉంటాయో ఎవరు చెప్పలేరు. ధన్యవాదాలు. ఇప్పుడు వారు తక్షణమే దీనికి